ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఈ సోమవారం రోజున ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల దేవ, ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానము, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ఆర్ వెపన్స్ ఆర్ నాట్ ఎర్త్లీ. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 10వ అధ్యాయంలో 4వ వచనంలో పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఈ మాటలు చెప్పడానికి పౌలు గారికి గల కారణం ఏంటంటే, రోమా సామ్రాజ్యము తన సామ్రాజ్యాన్ని విస్తీర్ణపరుస్తూ, తన సామ్రాజ్యంలో ఉన్న దేశాలు, నానా విధములైనటువంటి ప్రజలు, తెగలవారు, సంస్కృతుల వాళ్ళు తిరుగుబాటు చేయకుండా, యుద్ధాలు చేయకుండా, అల్లర్లు చేయకుండా, వారు ఎటువంటి హింసకు తావివ్వకుండా సైనికులను, యుద్ధ బలగాల్ని ఉంచి వారు ఎక్కడికక్కడ వారి అధీనంలో చెప్పు చేతుల్లో ఉంచేటట్లుగా వారు చేస్తూ వస్తున్నారు. కనుక ఈ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి పౌరులందరికీ రోమా సైనికులు వారు ధరించేటువంటి వస్త్రాలు, ఆయుధాలు వారు అనుదినం చూస్తున్నటువంటివి. కనుక వారి జీవితాల్లో ఈ పోలిక చాలా సాధారణమైనటువంటిది. శిరస్త్రాణం, హెల్మెట్ కానీ, కవచం కానీ, ఖడ్గం కానీ, మైమరుపు కానీ, కాళ్ళకు వేసుకునేటువంటి జోళ్ళు కానీ, ఇవన్నీ వారు అనుదినం చూస్తున్నటువంటివి. వారు వాడేటువంటి ఆయుధాలు, వారు జరిగిస్తున్నటువంటి యుద్ధ విద్యలు దాదాపుగా ఈ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు కొరింథు పట్టణము వీటిని అనుదినం వీక్షిస్తున్నటువంటిది. అది రోమా తీర ప్రాంతాల్లో, రేవుల్లో ప్రాముఖ్యమైనటువంటి రేవు, చాలా వాణిజ్యం జరుగుతున్నటువంటి స్థలం. కనుక వారిది అనుదినం గమనిస్తూ ఉన్నారు. కనుక వారు గ్రహించగలిగేటువంటి ఒక పోలికను ఆత్మీయ జీవితంలో నుంచి తెస్తూ ఉన్నారు. పౌలు గారు ఏమంటారంటే, మనము ఎదుర్కొనే సమస్యలు, కష్టాలు ఆత్మీయమైనవి, అనుదిన జీవితంలో కూడా ఎదురవుతూ ఉన్నాయి. అయితే అనుదిన జీవితంలో ఎదురయ్యేటువంటి వాటిని మనం ఎట్లా జయించగలుగుతాం? అప్పుడు ఇక్కడ చెప్తా ఉన్నారు, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ బలమైనటువంటి దుర్గములను సైతము, అంటే కోటను, ఎంతో బలమైనటువంటి కోటను కూడా, దుర్గాన్ని కూడా పడదోయగలిగినంత బలమైనటువంటివి. ఈ మాటలు అంటూనే పౌలు గారు మనకు యెహోషువ గ్రంథంలోని యెరికో కోట కూడా కూలిపోయేటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాడు. యెరికో కోట కూడా బలమైనటువంటి దుర్గం. అది ఎలా కూలిపోయిందో మనందరికీ తెలుసు వాక్యంలో. ఆ కోట చుట్టూ ఇశ్రాయేలీయులు ప్రదక్షిణం చేస్తూ దేవుని స్తుతించగా, స్తుతి అనే ఆయుధము దానితో కూలిపోయింది. స్తుతి చాలా పాజిటివ్ కదా, ఎంతో మంచిది. దేవుని స్తుతించడం, దేవునికి వందనాలు చెప్పడం, దేవుణ్ణి కీర్తించడం ఎంతో పాజిటివ్. కానీ ఈ నెగిటివ్ టర్మ్ ఎందుకు అంటే, వారి జీవితంలో ఎంతో బలమైనటువంటి సమస్య, ఆ సమస్య కూలిపోవడానికి, తొలగిపోవడానికి వారు స్తుతించగా అది కూలిపోయింది. రెండవది, యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆ యుద్ధంలో తాను జయించాలి. చీకటైతే కష్టము, శత్రువులను ఎదుర్కోవడం. కనుక ప్రార్థన చేసి, ప్రభువా సమయము నిలిచిపోవాలి, సూర్యచంద్రులు ఎక్కడున్నాయి అక్కడే ఉండాలి అని కోరగా, ఆ ప్రార్థనతో ఇశ్రాయేలీలకు విజయం కలిగింది. సూర్యాస్తమయం జరగలేదు, చీకటి కాలేదు. అదే రీతిగా ఇశ్రాయేల్ గెలిచినంత వరకు కాలం నిలిచింది. మొదటిది స్తోత్రము, రెండవది యెహోషువ చేసిన ప్రార్థన. మూడవది, ఎర్ర సముద్రం దగ్గర హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు విశ్వాసము చేత ఎర్ర సముద్రంలో ఆరిన నేల మీద నడిచిరి, ఐగుప్తీయులు అలాగు చేయజూచి అందులో మునిగిపోయారని రాయబడి ఉంది. విశ్వాసము, మొదటిది స్తోత్రం, రెండవది ప్రార్థన, మూడవది విశ్వాసం. విశ్వాసము ఐగుప్తీయులు నశించిపోవడానికి, తన బిడ్డలు గెలవడానికి దేవుడు ఇచ్చిన ఇంకొక ఆయుధం. నాలుగవది మనందరికీ తెలిసింది, రెండంచుల గల ఖడ్గము, వాక్యం. యేసు ప్రభుల వారు సాతాను ఆయన్ని శోధించడానికి వచ్చినప్పుడు వాక్యముతో, దేవుని వాక్యము యేసు ప్రభుల వారి నోట, తన హృదయంలో ఉంది కనుక సాతాను జయించలేకపోయినాడు. చూడండి, ఈ 4 ఆయుధాలు
దుర్గాల్ని కూల్చగలిగినది, సమస్యల్ని తొలగించగలిగింది. అయితే ఈ 4 ఆయుధాలు మనకు తెలిసినవి మన దగ్గర ఉన్నాయి మనం అనుకుంటాం. ప్రతి సైనికుడు, ప్రతి క్రీడాకారుడు, క్రీడాకారురాలు అనుదినము ఆయుధాలు, వారి ఆట వస్తువులు ప్రతిదినం వాడాలి. ప్రతిదినం ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి. అప్పుడే అవి పనిచేస్తాయి. లేకపోతే ఎంత గొప్ప ఆయుధం ఉన్నా దాన్ని వినియోగించడం, దాన్ని వాడడం, దాన్ని ఎట్లెట్లా చేస్తారో తెలుసుకోకపోతే వారు యుద్ధం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు గెలవలేరు. కనుక ఈ 4 మన అనుదిన జీవితంలో దేవుని స్తుతించుటయందు, ప్రార్థించుటయందు, విశ్వాసంతో జీవించుటయందు, వాక్యాన్ని నమ్మి దాన్ని పట్టుకొని విశ్వాసంతో సాగిపోవుటయందు, వాక్య పఠనం యందు మనం ఎడతెగక ఉండాల్సినటువంటి అవసరత ఉంది. అప్పుడు మన జీవితంలో ఎదుర్కొనే అనేక సమస్యల్ని జయించగలమని ఈ ఉదయకాలం మనం కొరింథు పత్రికలో పౌలు గారు తెలియజేసిన మాటల్ని గ్రహిస్తున్నాం. కనుక వీటిని మనం దినదినం మన జీవితాల్లో కలిగి ముందుకు సాగే కృప దేవుడు కలుగజేయనుగాక. ప్రార్థించుదాం. కనికరం గల దేవా, ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి విశ్వాసిని దీవించి మీ వాక్యంలో బలపరిచి వారి అవసరతల అక్కర్లను తీర్చుకొని మేళ్లతో తృప్తిపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.